హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే రైల్వేలో భారీగా ఉద్యోగాలు, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు. అర్హత వచ్చి 10th అండ్ ఇంటర్, జీతం వచ్చి 30,000. సో పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 10th రైల్వేలో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు. లేటెస్ట్ ఆర్ఆర్సి నోటిఫికేషన్ 2024 రైల్వే జాబ్స్. రైల్వేలో ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి మరియు గ్రూప్ డి విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, ఐటీఐ డిగ్రీ పూర్తి చేసిన వారి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. మీ విద్యార్హతకు తగిన జాబ్స్కి అప్లై చేసుకోగలరు. ఈ జాబ్స్కి ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి నెలకు వచ్చి 30,000 రూపాయల జీతం ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. సో అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏంటంటే గ్రూప్ సి, గ్రూప్ డి నుంచి మనకి ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి భారీ రిక్రూట్మెంట్ పడింది ఫ్రెండ్స్. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి తగిన అర్హతతో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క సాలరీ వచ్చి నెలకి 30,000 రూపాయలు. ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్ సి విభాగంలో 21 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ బి విభాగంలో 43 ఉద్యోగాలు ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 64 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ సి అండ్ గ్రూప్ బి విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, ఐటీఐ డిగ్రీ పూర్తి చేసిన వారు అందరికీ విడివిడిగా ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హత తగ్గ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. గ్రూప్ బిలో 44, అలాగే గ్రూప్ సిలో 21, మొత్తం 64 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి అర్హత తగినట్టు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ అంటే ఏ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆర్ఆర్సి సెల్ ద్వారా మనకి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాలు ఏంటంటే 64 ఉద్యోగాలు అనమాట. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి విభాగంలో మొత్తం కలిపి 64 ఉద్యోగాలు. విద్యార్హతలు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి విభాగంలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇందులో 10th, ఇంటర్, ఐటీఐ డిగ్రీ పూర్తి చేసిన వారు అందరికీ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హత తగ్గ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చి 1 జనవరి 2025 నాటికి మినిమం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, బీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 18 to 25 ఇయర్స్ పూర్తి వివరాలు. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసి ఒక స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారనమాట. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఆ విధంగా జాబ్ అయితే మనకి రిక్రూట్ చేస్తారు. దీని యొక్క జీతం వచ్చి సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం 30,000 బేసిక్ పే జీతం ఇస్తారు. దీంతోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలవెన్స్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్ అలవెన్స్ కూడా ఉంది. అలాగే దీని సాలరీ వచ్చి 30,000 రూపాయలు. దీని యొక్క ముఖ్య తేదీలు అంటే అప్లై చేయడానికి ప్రారంభ తేదీ వచ్చి 16 ఆగస్ట్ 2024 అంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ వచ్చి 14 సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్ 14తో లాస్ట్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది పూర్తి వివరాలు. దీని మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు కాబట్టి బేసిక్ పే వచ్చే 30,000 రూపాయలు. అలాగే గవర్నమెంట్ అలవెన్స్ రూల్స్ ప్రకారం అలవెన్స్ కూడా ఉంది. దీని అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు తెస్తే మీకు వాట్ అని తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్. సో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ కోటా స్పోర్ట్స్ కోటా ద్వారా ఇది మనకైతే రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ అగ్నెస్ట్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ స్పోర్ట్స్ కోటా ఫర్ ది ఇయర్ 2024 to 2025. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు 21 పోస్టులేమో గ్రూప్ సి. గ్రూప్ బి వచ్చి 43 పోస్టులు. మొత్తం కలిపి 64 పోస్టులతో ఈ భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 16 ఆగస్ట్ 2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చి 14 సెప్టెంబర్ 2024. సో ఫ్రెండ్స్ ఇలా ఇందులో ఏంటంటే స్పోర్ట్స్ కోటా కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఇంకో స్పోర్ట్స్ కోటా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క గేము మనకి గేమ్ వచ్చుండి సర్టిఫికేట్లు ఉంటే వాళ్ళకి జాబ్ అయితే పక్కాగా సెటిల్మెంట్ అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి జాబు, చాలా మంచి ఉద్యోగాలు కాబట్టి ఇది జస్ట్ స్పోర్ట్స్ ఆడడం వచ్చినోళ్ళు సర్టిఫికేట్లు సంపాదించిన వాళ్ళకి 64 ఉద్యోగాలు ఉన్నాయి. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమాతో పాటు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 to 25 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు. అలాగే దీని యొక్క బేసిక్ పే వచ్చి 30,000 రూపాయలు. లెవెల్ 1 అండ్ లెవెల్ 2 స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అయితే మీకు నేషనల్, ఇంటర్నేషనల్, స్టేటు ఏమన్నా ఉంటే ఆ ప్రకారం మనం పెట్టుకోవాలన్నమాట. బేసిక్ పే అయితే 30,000 రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసి మనకు ఇది సంపాదించవచ్చు ఉద్యోగం. సంపాదించితే మనకి లైఫ్ సెటిల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఏ గేమ్ వచ్చినా సరే కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, క్రికెట్, అలా పూర్తి హ్యాండ్బాల్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ ప్రతి ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పర్ట్ అంటే మనకి అప్లికేషన్ ఫీజు ఎలా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 250 రూపాయలు, అంటే ఫీమేల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మనకి 250 రూపాయలు. మిగిలిన క్యాండిడేట్స్ ఉంటారు కదా ఓసీ, జనరల్, యూఆర్ వాళ్ళకేమో 500 రూపాయలు అనమాట. ఇలాగ ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉందన్నమాట ఫీజ్ స్ట్రక్చర్. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత దీని యొక్క అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే అసెస్మెంట్ అంటే మనకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ప్రకారం 40-50 మార్క్స్ ఉంటుంది. ఫిజికల్ ట్రైనర్, గేమ్ స్కిల్ అన్నీ చూడడానికి, అబ్జర్వేషన్ చేయడానికి 40 మార్క్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం 10 మార్క్స్ ఉంటుంది. అలాగే మొత్తం 100 మార్క్స్తో మంచి జాబ్ వస్తుంది. అలాగే దీని యొక్క క్వాలిఫై మార్క్స్ వచ్చి 70 మార్క్స్ లెవెల్ 5కి, లెవెల్ 3కి అయితే 65 మార్క్స్, లెవెల్ 1కి అయితే 60 మార్క్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే www.rrc.westernrailway.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకి దీనికి జాబ్ మెరిట్ ప్రకారం అయితే మనకు షార్ట్ లిస్ట్ అయ్యి మనకి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఫోటో, సిగ్నేచరు, మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి మంచిగా ఇవన్నీ పట్టుకుని మీరు నెట్ సెంటర్కి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఓవర్ ఏజ్ అయిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఇంకా మరికొన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఉంటాను ఫ్రెండ్స్.